తలపతి విజయ్ అను నేను జోసెఫ్ విజయ్ అను నాన్ తలపతి విజయ్ ఈ రోజు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అది కూడా 5 days గవర్నర్ ఆడిన ఆర్డర్లో క్లైమాక్స్ లో ఈ రోజు 120 మంది మెజారిటీ చూపించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాడు. విజయ్ పెట్టిన పార్టీకి టీవీకి 108 సీట్లు రాగా సిపిఎం, సిపిఐ తలో 2 సీట్లు, అలానే కాంగ్రెస్ 5 సీట్లు, వీసీకే 2 సీట్లు, అలానే ముస్లిం లీగ్ 2 సీట్లతో మొత్తం 120 సీట్లతో ఈ రోజు తన మెజారిటీ చూపించుకొని ప్రమాణ స్వీకారం చేశాడు. సి జోసెఫ్ విజయ్ అను నాన్ కానీ విజయ్ టీవీకే పార్టీతో 108 సీట్లు గెలిచినా కూడా ఈ వామపక్షాల 13 సీట్లతో తన ఫ్యూచర్లో తలనొప్పిగా మారనున్నాయి. అది ఎలా అంటారా? విజయ్ తమిళనాడు గవర్నమెంట్ తీసుకున్న ప్రతి డిసిషన్ ఈ వామపక్షాల అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల విజయ్ ఏ పథకాన్ని అమలు చేసినా కూడా ఆ డిసిషన్ అనేది వామపక్షాల చేతిలో ఉంటాయి. ఈ వామపక్షాలు డిఎంకే స్టాలిన్ చేతిలో ఉంటాయి. కాబట్టి ఈ డిఎంకే స్టాలిన్ ఆడిన ఆటలో విజయ్ యొక్క పావులా కలుపుతారా, లేక విజయ్ తన ఓన్ డిసిషన్తో గవర్నమెంట్ నడిపిస్తారనేది మన ఫ్యూచర్లో చూడాలి. This is a new beginning. A new era starts now. విజయ్ ఫ్యూచర్లో ఈ 121 సీట్లకు పరిమితం కాకుండా అన్నా డిఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తన మద్దతుగా తీసుకున్నప్పుడే తను ఫ్యూచర్లో ఫ్రీగా గవర్నమెంట్ నడవడానికి అవకాశం ఉంటుంది. అలా చేయకపోవడం వలన ఈ వామపక్షాల 13 సీట్లు ఉన్న చూసినా వాటి మీద బాగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే ఈ వామపక్షాలు అంటే పూర్తిగా డిఎంకే స్టాలిన్ అంటే ద్రావిడ పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఈ వామపక్షాలు నడుచుకుంటాయి. సో ప్రతి డిసిషన్లో మన టీవీకే విజయ్ గారికి చాలా తలనొప్పిగా మారుతాయి. వాళ్ళ డిసిషన్ మేకింగ్లో చాలా ఇబ్బందులు రావచ్చు. సో విజయ్ ఇవన్నీ తట్టుకొని ద్రావిడ పద్ధతులకు అనుకూలంగా వ్యవహరిస్తాడా, లేక టీవీకే పార్టీ అనేది ఇండివిజువాలిటీగా తన గవర్నమెంట్ నడుపుతుందని చెప్పేసి మనం ఫ్యూచర్లో చూసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియండి. జై హింద్.